డొమినికన్ రిపబ్లిక్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. స్థానిక విమానాశ్రయంలో ఒక ప్రైవేట్ జెట్ విమానం రన్వే పైన కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించిన సమయంలో ఈ దారుణం జరిగింది. రన్వేపై కూలిన వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎయిర్పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేసే లోపే విమానం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపైన విమానయాన అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. డొమినికన్ రిపబ్లిక్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. స్థానిక విమానాశ్రయంలో ఒక ప్రైవేట్ జెట్ విమానం రన్వేపై కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించిన సమయంలో ఏ దారుణం జరిగింది. రన్వేపై కూలిన వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎయిర్పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేసే లోపే విమానం మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపైన విమానయాన అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.